10 స్టార్ న్యూస్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో స్థానిక బీజేపీ నేతలతో కలిసి రాష్ట్ర బీజేపీ నేత కర్నాటి ఆంజనేయరెడ్డి స్థానిక బీజేపీ నేతలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారం రోజులుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తానని చెప్పినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని, అది పూర్తిగా అవాస్తవమని, రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ సిద్ధాంతాలతోనే తాను ప్రధాని అయ్యారని ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నోసార్లు చెప్పారని, అలాంటి నరేంద్ర మోడీ రిజర్వేషన్ రద్దు చేస్తానని చెప్పడం పూర్తిగా అవాస్తవమని ఖండించారు. ప్రజలు ఇలాంటి అవాస్తవాలు నమ్మవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నాటి ఆంజనేయరెడ్డితో పాటు జిల్లా నేతకాలం బుజ్జిరెడ్డి, కుడుముల సుధాకర్ రెడ్డి, కరటంపాటి సుధాకర్, నలిశెట్టి జగదీష్ తదితర బీజేపీ నేతలు పాల్గొన్నారు. ప్రారంభమైనటువంటి ఈ సందర్భంలో భారతదేశ వ్యాప్తంగా ఎన్నికల సమరోత్సాహంతో ప్రజల్లోకి పార్టీలు దూసుకోబోయేటువంటి సందర్భంలో ఇటీవల కాలంలో కొన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, వాళ్ళతోటే ఉండేటువంటి ఇండీ కూటమిలో ఉండేటువంటి కొన్ని తోక పార్టీలు ఇవన్నీ కూడా మోడీ గారిని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీని, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ యొక్క వాళ్ళని డీప్ ఫేక్ అనేటువంటి ఒక సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు తయారు చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు దాన్ని, డీప్ ఫేక్తో కొన్ని దొంగ వీడియోలు తయారు చేసి రిజర్వేషన్లకి వ్యతిరేకంగా మాట్లాడినట్టు ఒక ముద్ర వేసి, ఇదంతా కూడా భారతదేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విపరీతమైనటువంటి ప్రచారం జరుగుతాం. ఇది చాలా అబద్ధము, తప్పు. భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ పట్ల స్పష్టమైన వైఖరితో ఉంది. మీ అందరూ ఇట్లా దుష్ప్రచారం చేసి అభివృద్ధికి రాకుండా, అభివృద్ధి మీద చర్చకి రాకుండా ఇట్లా రిజర్వేషన్లు చెప్పడం, లేకపోతే వాళ్ళ యొక్క విధానాన్ని డైవర్స్ చేసి ఎలక్షన్లో లబ్ధి పొందేది ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అలయన్స్ తరఫున కష్టపడి పనిచేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇక్కడ రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా పార్లమెంట్కి ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పి మేము అత్యంత నమ్మకంతో, విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆత్మకూరు పట్టణ మేము ప్రత్యేకంగా ఆత్మకూరు నియోజకవర్గ ఎన్నికల పర్యటనలో ఉన్నాం. పెద్ద ఎత్తున ఎన్డీఏ అభ్యర్థి రామనారాయణ గారికి ప్రజలు మద్దతు తెలియజేస్తున్నారు. ప్రభాకర్ రెడ్డి గారి లోక్సభకు వారి అభ్యర్థిత్వాన్ని పెద్ద ఎత్తున మద్దతు తెలియజేస్తున్నారు. ఈరోజు ఈ నియోజకవర్గం ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. గత 10 సంవత్సరాల్లో ఏం జరిగింది? అంత ₹3 శాంక్షన్ చేయించి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. పంప్ హౌస్ నిర్మాణం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత వచ్చిన 10 సంవత్సరాల శాసనసభలో ఆ హై లెవెల్ కాలువ నిర్మాణాన్ని ముందుకు తీసుకోవడం పూర్తిగా విఫలమయ్యారు. దురదృష్టవశాత్తు ఈ 10 సంవత్సరాల్లో ఉన్న శాసనసభలకి ప్రజా సమస్యల పట్ల, రైతాంగ సమస్యల పట్ల, నీటి వసతి పట్ల సరైన అవగాహన లేదు. అందుకని ఈరోజు ప్రజలు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా రామనారాయణ గారికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ మేము ఈ సామాజిక రంగంలో, అదేవిధంగా ఆధ్యాత్మిక రంగంలో మన నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా సుపరిచితులు. ఉన్నతమైన వ్యక్తి, రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు లేదా ఇంకేదో తెలిసిన వ్యక్తి కాదు. అందువల్ల ఈరోజు ప్రజలు ఆలోచన చేస్తున్నారు. లోక్సభకే వైసీపీ తరఫున ఎవరు పోటీ చేస్తున్నారు, టీడీపీ కూటమి తరఫున ఎవరు పోటీ చేస్తున్నారు, అసెంబ్లీకి వైసీపీ తరఫున ఎవరు పోటీ చేస్తున్నారు, కూటమి తరఫున ఎవరు పోటీ చేస్తున్నారు. కాబట్టి బేరీజు చేసుకుని ప్రజలు మళ్ళా తిరిగి కూటమిని అధికారానికి తీసుకురావాలా, 2014 తీసుకొచ్చినట్టుగానే ప్రజలు నిర్ణయంగా ఉన్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా, నేను అనేక గ్రామాలు ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పాడు ఆయన, అంబటి రాంబాబు గారు, పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుందో మాకు తెలియదు, పవన్ కళ్యాణ్ 4వ పెళ్లి చేసి ఎప్పుడు చేసుకుంటాడో నాకు తెలియదు అన్నాడు. అప్పుడు చేసుకున్నప్పుడు పోలవరం పూర్తి అవుతుందని వ్యంగ్యంగా మాట్లాడాడు ఆయన. ప్రజల సమస్యల పట్ల, వ్యవసాయం పట్ల, నీటి వస్తువుల పట్ల అవగాహన లేని మంత్రులు ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇది ప్రజలు చాలా బాగా అర్థం చేసుకున్నారు. తిరిగి మళ్ళా ఎన్డీఏ ప్రభుత్వానికి ఇస్తావు ఒక నిర్ణయంలో ఉన్నారు. రెండోది, ప్రతిపక్షాలు ఎంత పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్నారు. ఈరోజు దేశంలో మోడీ గారు చేస్తున్న అభివృద్ధి ప్రపంచం అంతా గుర్తించింది. దురదృష్టవశాత్తు ప్రతిపక్షాలు మాత్రం గుర్తించడం లేదు. భారతదేశాన్ని తయారు చేస్తాను, ఇప్పటికే మనం 11వ స్థానం నుంచి 5వ స్థానానికి వచ్చామని చెప్పారు. ప్రపంచం ఇది గుర్తించింది. ప్రపంచం చెప్తుంది భారతదేశం గొప్ప ఆర్థిక శక్తిగా, ఒక బలమైన శక్తిగా, ప్రపంచానికి మార్గదర్శకం వహించే శక్తిగా తయారవుతుందని ప్రపంచ నాయకులు కొనియాడుతున్నారు. అయితే దురదృష్టవశాత్తు ఈ దేశంలో ప్రతిపక్షాలకు మాత్రం అది గుర్తు రావడం లేదు. పైపెచ్చు దుష్ప్రచారం. మోడీ గారు రిజర్వేషన్లు రద్దు చేస్తారు,
రిజర్వేషన్లు ఈ దేశానికి అవసరము. రిజర్వేషన్ ద్వారా ఈ దేశం నుండి అట్టడుగు వర్గాల ప్రజలు మిగతా వాళ్ళతో సమానంగా రావాలంటే రిజర్వేషన్లు ఉండాలని. కాబట్టి ఇంత తప్పుడు, ఇంత దుష్ప్రచారం, ఇంత అబద్ధాలు రాజీవ్ గాంధీ దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఉండే షర్మిలమ్మ వరకు ఎంత అబద్ధాలు చెప్తున్నారే మనకు అర్థం కావడం లేదు.